హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగున్నారనుకుంటాను. ఈరోజు ఏంటి చీర కట్టుకొని రెడీ అయింది అనుకుంటున్నారా? ఈరోజు మాకు డిసెంబర్ 8కి ఆర్మీ క్రాప్స్ డే అవుతుందండి. సో మా యూనిట్లో సెలబ్రేషన్స్ అవుతాయి. గేమ్స్, ఇంకా సింగింగ్, డాన్సింగ్ అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. దానికోసం మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. సో పదండి, మీ అందరికి కూడా నేను చూపిస్తాను మా క్యాంప్లో ఏమేమి అవుతాయో, ఎలా సెలబ్రేషన్స్ అవుతాయో. ప్రతి సంవత్సరం డిసెంబర్ 8కి ఈ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. మా ఆర్మీ క్రాప్స్ డే అనేది అవుతుంది అనమాట. సో మేము ఇక్కడ మా కోట నుంచి బయలుదేరి వెళ్తున్నాము నడుచుకుంటూనే, ఎందుకంటే మా దగ్గరే అనమాట. మా ముందే అది చూస్తున్నారు కదా వెనక, అక్కడ గ్రౌండ్. ఆ గ్రౌండ్లో మొత్తం అరేంజ్మెంట్స్ అనేవి చేసి ఉంచారు. భోజనం కూడా అక్కడే ఉంటుంది ఆఫ్టర్నూన్. సో మేమందరం కలిసి వెళ్తున్నాము. ఇక్కడ మేమందరం शीतल दीदी यहाँ पे हम लोग देखना आपको हाय बोल रहे, कि मैं बोल रही हूँ दीदी हाय बोलो शीतल दीदी को, यहाँ पे हम लोग याद कर रहे थे, आप ये वीडियो देख रहे तो हमें भी हाय ज़रूर करना आप। आपको यहाँ पे हम लोग याद कर रहे थे और మిస్ भी कर रहे थे। యా మేర లడకా, ఇది మా అబ్బాయి అండి, చూస్తున్నాడు. ఇక్కడ జెంట్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి వాళ్ళు కూర్చోడానికి. ఇది చూస్తున్నారా, ఇది పెద్ద గ్రౌండ్ అనమాట. ఇంకా ఇక్కడ లేడీస్కి వేరేగా అక్కడ స్టేజ్ అనేది ఉంది. ఇది ఎంట్రీ అనమాట ముందు నుంచి. సో అక్కడ జెంట్స్ ఉన్నారు, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి అటువైపు మేము వెళ్ళలేదు. ఇది ఇటు బ్యాక్ సైడ్ నుంచి నేను ఇది వీడియో చేశానమాట. ఇక్కడ చూసారా, మేమందరం డెకరేషన్ చూడడానికి ఇటువైపు వచ్చేసాం. వెనక సైడ్ ఇది చూడండి, ఒక అక్క నా వీడియో చేస్తుంది ఒక రీల్ కోసం. సో ఇన్స్టాలో కూడా నన్ను ప్లీజ్ ఫాలో అవ్వండి. ఇన్స్టాలో నా ఐడి ఉంది, మెన్షన్ చేస్తాను ఇక్కడ నేను. సో ఇన్స్టాగ్రామ్లో రీల్ కోసం ఇక్కడ నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా ఇక్కడ నేను పెట్టాను. సో అందరు ఇక్కడ వీడియోస్, ఫోటోషూట్స్ అనేవి చేస్తున్నారు. అందరూ ఇక్కడ నుంచొని, ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వలేదు. మేమందరం 11 కల్లా ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ప్రోగ్రామ్ అవడానికి టైం ఉంది కాబట్టి అందరూ ఫోటోషూట్స్ ఇంకా వీడియోస్ రికార్డ్ చేసుకుంటున్నారు. పిల్లలందరూ ఆడుకోవడానికి గేమింగ్ జోన్ అనేది కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారనమాట. ఇక్కడ కొంతమంది గెస్ట్ అనేది వస్తున్నారు. సో అంతగా నేను వాటిని రికార్డ్ చేయలేను, సమ్ సెక్యూరిటీ రీజన్స్ ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో ఇది పిల్లలది అనమాట, పిల్లల జోన్. ఇక్కడ జంపింగ్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ పెట్టారనమాట. ఇంకా ఇదంతా ఇది గ్రౌండ్. ఇక్కడ లేడీస్ అరేంజ్మెంట్స్, లేడీస్ అందరు ఇక్కడ కూర్చున్నారు, వెయిట్ చేస్తున్నారు ఇంకా గెస్ట్ కోసం. చీఫ్ గెస్ట్ వచ్చిన తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పిల్లలకి రేస్ ఉంటుందండి, పిల్లలకి గేమ్స్ ఉంటాయి. ఫస్ట్ జిలేబీ రేస్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్, స్నాక్స్ కూడా మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట కూర్చున్నప్పుడు తినడానికి మధ్యలో. ఇంకా ప్రోగ్రామ్ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు భోజనాలు. మా అమ్మాయిది ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, దానికి మేము రిహార్సల్స్ చేయిస్తున్నాము పిల్లలందరినీ. ఒక చిన్న పిల్లలది ఒక గ్రూప్ డ్యాన్స్, ఒక పెద్ద పిల్లలది ఒక గ్రూప్ డ్యాన్స్ అనేది ఒకటి ఉంది. అందులో మా పాప కూడా పార్టిసిపేట్ చేసింది. చిన్నపిల్లల దాంట్లో దేశ్ రంగీలా పాటకి తనకి అక్కడ మేము ప్రాక్టీస్ చేయిస్తున్నాము. ఇది మొత్తం గ్రౌండ్ అనమాట. కరాటే పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. ఫస్ట్ చిన్నపిల్లలకి అంటే 3 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ లోపు పిల్లల్ని ఇక్కడ నుంచో పెట్టారు. వాళ్ళకి జిలేబీ రేస్ అంటే జిలేబీలు ఇలా తాడికి కట్టి అక్కడ పట్టుకొని, ఆ లాస్ట్లో పట్టుకొని ఎండింగ్లో పట్టుకొని నుంచుంటారు జెంట్స్. మా ఆర్మీ వాళ్ళే. ఈ పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జిలేబీని చేతితో కాకుండా నోట్తో క్యాచ్ చేసి తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. సో మా పాప అయితే ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ దొరికింది తనకు. చాలా మంచి ప్రైజ్ కూడా ఇచ్చారు, వాటర్ బాటిల్ స్టీల్ది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూసారు ఇక్కడ పరిగెత్తుతున్నారు పిల్లలు, మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ తనే ఫస్ట్ వస్తుంది. ఇక్కడ సార్ వాళ్ళందరూ నుంచున్నారు పిల్లల్ని నేమ్ నోట్ చేయడానికి. చూడగానే మా పాప వస్తుంది, పింక్ డ్రెస్లో ఉంది తను. అటు ఒక బాబు వచ్చాడు కానీ తన నోట్లో జిలేబీ లేదు, మా పాప దగ్గర జిలేబీ ఉంది నోట్లో. సో కొంతమంది పిల్లలు తింటూ అక్కడే నుంచుండిపోయారు. చూసారా మా పాప హ్యాపీనెస్. అండ్ ఇక్కడ పెద్ద పిల్లలు 8 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్లో పిల్లలకి ఇక్కడ లెమన్ అండ్ స్పూన్ రేస్ అనేది ఆర్గనైజ్ చేశారు. ఇందులో చాలా ఎక్కువ మంది పిల్లలు అయిపోయారు. 2 రౌండ్స్ పెడదాం అనుకున్నారు, బట్ ఒకే రౌండ్లో అయిపోయిందనమాట.
ఆ చిన్న పిల్లల్ని తీసేసి కొంచెం పెద్ద పిల్లలకి ఇది అరేంజ్ చేశారనమాట. ఇది చాలా ఫన్నీ గేమ్స్ అనమాట. దీని తర్వాత పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్స్కి కూడా ఇక్కడ గేమ్ అనేది ఒకటి ఆర్గనైజ్ ఉంటుంది, బ్రిక్ రేస్ అనేది. ఆ తర్వాత లేడీస్కి మ్యూజికల్ చైర్, ఇంకా జెంట్స్కి అది ఉంటుంది కదా, బోరీ ఉంటుంది కదా, అందులో బోరీ వేసుకుని 2 కాళ్ళల్లో పరిగెత్తాలి. అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ మేమందరం లేడీస్ ఉన్నాం. ఈ 2 రేస్ అయిపోయిన తర్వాత మా పాప వాళ్ళది డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ అనౌన్స్మెంట్ చేశారు. సో మా పాప వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. అక్కడ చూడొచ్చు మీరు. అటు సైడ్ అందరూ హాఫ్సర్ వాళ్ళదనమాట. అటువైపు ఇటువైపు మేము, అటువైపు వాళ్ళు కూర్చుంటారు. ఇక్కడ అందరూ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అందుకు చూడండి మా పాప వాళ్ళది గ్రూప్ డాన్స్ చాలా బాగా చేశారు చిన్నపిల్లలు. చాలా బాగా చేశారు. దీనిలో కూడా అందరికీ ప్రైజ్ ఇచ్చారు డ్యాన్స్ చేసిన వాళ్ళందరికీ. చూసారా, దేశ రంగీలా పాట మీద మా పాప వాళ్ళైతే చాలా బాగా డ్యాన్స్ చేశారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన పిల్లలు ఇలా స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. అందరి ముందు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ముందు ఇలా పర్ఫార్మెన్స్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళ చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మా పాప ఇక్కడ పింక్ ఫ్రాక్లో చేస్తుంది. సో చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చాలా బాగా క్లాప్స్ కూడా దీనికి ప్లే చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. చూసారా, 2-3 మినిట్స్ సాంగ్ అనమాట. దేశ రంగీలా రంగీలా అనే పాటకి ఇక్కడ నేను సౌండ్ ప్లే చేయలేకపోయాను, ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ వచ్చేస్తుంది అని చెప్పి. చూడండి చిన్నపిల్లలు ఎంత బాగా చేస్తున్నారో. వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండడం కూడా చాలా గ్రేట్ అనమాట. స్టేజ్ ఫియర్ లేకుండా చాలా హ్యాపీగా చేస్తున్నారు. మనకైతే కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుంది, కానీ చిన్నపిల్లలకి ఏమీ ఉండదండి. చాలా బాగా చేస్తారు వీళ్ళైతే. మా పాప అయితే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆ రేస్లో తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ప్రైజ్ తీసుకున్న తర్వాత అయితే వచ్చి చెప్తుంది, నాకు 2 ప్రైజెస్ వచ్చినాయి మమ్మీ అని చెప్పి. ఇది చూడొచ్చు, ఇక్కడ అయిపోవడానికి వచ్చింది వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది. లాస్ట్ ఎండింగ్ అనమాట. చూస్తున్నారా, లాస్ట్లో సెల్యూట్ అనేది చేశాను, ఫొటోస్ తీస్తున్నారు. దీని తర్వాత పిల్లలు వీళ్ళది కూడా ఒక 3 పిల్లలు కలిసి చేశారనమాట గ్రూప్ డ్యాన్స్. అది కూడా సింగిల్గా ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళు. ఆ తర్వాత మళ్ళీ 3 కలిసి చేశారనమాట. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. వీళ్ళు పెద్ద పిల్లలు అనమాట. 3 పిల్లలు కలిసి ఇక్కడ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేశారు. వీళ్ళు కూడా చాలా బాగా చేశారండి. స్టేజ్ ఫియర్ ఏం లేకుండా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. అది ఇక్కడ మేము కూర్చొని ఉన్నాము. నేను కొంచెం వీడియో రికార్డ్ చేశాను. ఇది చూస్తున్నారా, జెంట్స్కి ఇది ఇలా బోరీ వేసుకుంటారు. బోరీ వేసుకొని పరిగెత్తాలన్నమాట. ఇలా జంపింగ్ ఫ్రాక్ జంప్ అంటారు కదా, అలా జంప్ చేసుకుంటూ వెళ్ళాలి ఎండ్ పాయింట్ దాకా. సో ఇది చాలా ఫన్ గేమ్. చాలామంది కింద పడిపోతారు. కొంతమందిది అది గౌతమ్ ఉంది కదా, అది బోరీ ఉంది కదా, అది చినిగిపోతుంది. చాలా ఫన్ గేమ్. దీనిలో కూడా 3 ప్రైజెస్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. సో చూసారా ఎలా పరిగెత్తుతున్నారు. చాలా ఫన్నీ గేమ్ అనమాట ఇది కూడా. కొంతమంది మధ్యలోనే ఆగిపోయారు, కొంతమంది కింద పడిపోయారు. కొంతమంది ఎవరైతే లాస్ట్లో వెళ్తారో లాస్ట్ దాకా వాళ్ళకే ప్రైజ్ అనమాట. ఇక్కడ కరాటే షో కూడా అయింది. ఇక్కడ మా పిల్లలకి కరాటే నేర్పిస్తారు. ఇక్కడ కరాటే షో కూడా స్టార్ట్ అయిందనమాట. కరాటే చేశారు పిల్లలు, చాలా బాగా చేశారు. చిన్నపిల్లలు అండ్ పెద్ద పిల్లలు అందరూ కలిసి కరాటే షో అనేది జరిగింది, పర్ఫార్మెన్స్. ఇది చూస్తూ మేము స్నాక్స్ అనేవి మాకు అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి స్నాక్స్ తింటూ ఈ షో అనేది చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఆ రోజు మొత్తం 4 దాకా ఇది మొత్తం జరిగింది. మేము ఇంటికి మళ్ళీ క్వార్టర్కి వచ్చేసరికి 4 అయిపోయింది ఈవినింగ్. సో మా పిల్లలు చూసారు ఇక్కడ జ్యూస్ అవి తాగుతున్నారు, మా బాబు పాప అందరూ. ఇది కరాటే పర్ఫార్మెన్స్ జరుగుతుంది ఇక్కడ. వాళ్ళ సార్ వాళ్ళని పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారు. ఇంకా చూడొచ్చు. ఈ కరాటే తర్వాత మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్ అనేది ఒకటి
ఆర్గనైజ్ ఉంది అది కూడా. వైఫ్ అండ్ హస్బెండ్ గేమ్ ఇది చూసారా, చాలా అందరూ వచ్చారు. ఇక్కడైతే పానీపూరి కోసం అక్కడ లైన్లో నుంచున్నారు లేడీస్. పానీపూరి కూడా ఉంది. నేనైతే తినలేదు, నాకు అంతగా నచ్చలేదు అది. సో నేనైతే తినలేదు. ఆ తర్వాత ఇక్కడ లాటరీ కూడా ఉంటుంది కాబట్టి లాటరీ కూడా తీస్తున్నారు. ఇది బ్రిక్ రేస్ అండి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ది. హస్బెండ్ అలా ఇటుకలు పెడుతూ ఉంటే ఆ ఇటుకల మీద వైఫ్ నడవాలన్నమాట. కాలు కింద పెట్టకుండా ఓన్లీ ఇటుకల మీదే పెట్టి నడవాలి. ఎవరైతే కాలు కింద పడిపోతారో హస్బెండ్ని పట్టుకుంటారో వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. చూడొచ్చు ఇది. ఇందులో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇందులో సెకండ్ ప్రైజ్ మన తెలుగు ఆవిడ ఉన్నారు, తనకు వచ్చింది. సో ఇది కూడా చాలా మంచి గేమ్. వైఫ్ అండ్ హస్బెండ్ కోఆర్డినేషన్ గురించి ఇది పెడతారనమాట. ఒకవేళ హస్బెండ్ ఆడనని చెప్పినా జబర్దస్తిగా అందరినీ ఆడిస్తారు ఇక్కడ పిలిపించి మరి. ఓడిపోయిన వాళ్ళు అంటే కాళ్ళు కింద పెట్టేసిన వాళ్ళు వెనక్కి వచ్చేస్తున్నారు. జో కాళ్ళు కింద పెట్టకుండా ఎవరైతే లాస్ట్ వరకు వెళ్తారో వాళ్ళైతే పక్కగా ఫస్ట్, సెకండ్, థర్డ్ అయితే వచ్చింది ఇందులో కూడా. ఇది చూసారా, చాలా ఫన్నీ గేము. ఎవరికి ప్రైజ్ వచ్చింది రాలేదు అనేది ఇంపార్టెన్స్ కాదు. మెయిన్ అనేది ఏంటంటే పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మ్యూజికల్ చైర్. ఇది ఫైనల్ గేమ్. ఇంకా దీని తర్వాత ఇంకా ప్రోగ్రామ్ అయిపోతుంది, ఇంకా ఫైనల్. ఇందులో నేను కూడా చేశాను, బట్ ఫస్ట్లోనే నా చైర్ మిస్ అయిపోయింది. ఇక్కడ అందరూ కలిసి చాలామంది లేడీస్ ఇక్కడ ఆడారనమాట. కొంతమంది ఇలా స్లోగా నడుస్తారు, చైర్ రాగానే ఆగిపోతారు. అలా నా ముందు ఉన్న ఆవిడ ముందుకెళ్ళలేదు. సో నాకు అలా అయిపోయిందనమాట. పర్వాలేదు, ఆడడం ముఖ్యం. లాస్ట్ ఇయర్ నాకు వచ్చింది మ్యూజికల్ చైర్లో సెకండ్ ప్రైజ్. సో ఈసారి అయితే నాకు రాలేదు. మా పాప అంటుంది, మమ్మీ ఈసారి మీకు రాలేదు కాబట్టి నాకు వచ్చింది 2 ప్రైజెస్ అని. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు అయితే, ప్రైజెస్ వస్తాయి వాళ్ళకి. ఇక్కడ మ్యూజికల్ చైర్ అయితే అయిపోయింది. లాస్ట్లో మాతో ఉన్న ఒక దీది అర్చన దీది, తనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ చూసారా, లాస్ట్ ఒక చైర్ మిగిలింది, ఇద్దరు ఉన్నారు. ఒక తెలుగు ఆవిడ, తనకు కూడా థర్డ్ వచ్చింది ఒక తెలుగు ఆవిడకి. ఇంకా మరాఠీ ఆవిడ అర్చన దీది, తనకి ఫస్ట్. చూసారా ఇక్కడ शीतल दीदी देखना अर्चना दीदी को फर्स्ट प्राइज़ मिला है. ఇంకా ఇక్కడ అయితే పాట పాడుతుంది ఒక పాప. ఇంకా ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను బ్లర్ చేశాను ఎందుకంటే కొంచెం సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇది నేను చూపించలేను. ఇది ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఇక్కడ. ఇంకా ఫైనల్ అనమాట. ఆ టేబుల్ అనేది అలా తీసుకెళ్తారు నలుగురు కలిసి. ఇప్పుడు ఇక్కడ మా పిల్లలకి ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో, ఇంకా రేస్లో ఎవరైతే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చారో వాళ్ళందరికీ ఇక్కడ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది సార్ అండ్ మేడం ద్వారా. ఇక్కడ మా పాపకి రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, తనకి ఇచ్చారు ఇక్కడ. తనకి ఇంకా మిగతా 2 పిల్లలకి కూడా ఇచ్చారు. ఆ తర్వాత అందరూ ఇది చూడండి, మా పాప పరిగెత్తుకుంటూ వెళ్ళింది ప్రైజ్ తీసుకోవడానికి. అదిగో అక్కడ తీసుకుంటుంది ప్రైజ్. ఇక్కడ నేను ఫోటో పెట్టాను తనది. 2 ప్రైజులు తీసుకుని వచ్చి ఫోటో తీయించుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తనైతే. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మేము ఇంకా ఇప్పుడు భోజనం చేస్తున్నాము. భోజనాల్లో ఇక్కడ పూరి, ఇంకా మటర్ పన్నీర్, ఇంకా రాజ్మా, ఇంకా రైస్, పాపడ్, ఇంకా సలాద్, ఇంకా చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ అన్నీ. ఇక్కడ బడాఖానా అంటారు ఆర్మీలో. ఇక్కడ చూసారా లేడీస్ అందరు కూర్చొని తింటున్నారు, అటు పక్కన జెంట్స్ అందరూ. బఫే సిస్టమ్ పెట్టారనమాట, మనం వెళ్ళి తీసుకొని తింటమే. ఇంకా గాజర్ కా హల్వా, గులాబ్ జామున్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఒక 10 ఐటమ్స్ దాకా ఉన్నాయి. అందరం తినేసిన తర్వాత నేను ఇది రికార్డ్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నాం. మాతో పాటు వచ్చిన అక్క వాళ్ళందరూ తింటున్నారు. సో అందరం కలిసి వెళ్దామని చెప్పేసి ఇక్కడ నుంచున్నాను, నేను వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని లైక్ చేయండి. ఇంకా వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇందులో మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.